హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, సొరకాయ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు మళ్ళీ వదిలిపెట్టరనమాట. చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఒకసారి మనము చూసేద్దాం వీడియోలోకి వెళ్ళేసి ఏమేమి చేయాలనేసి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సొరకాయ ఒకటి తీసుకున్నాను. ఆ సొరకాయకి పైనుండే తొక్కంతా మొత్తం తీసేసి బాగా కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత ఈ విధంగా అయితే నేను బాగా చివుకునేస్తున్నాను. గింజలు ఉంటాయి కదా, సొరకాయ గింజలు అయితే ఉంటాయి కదా, అవి తనీగా అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. ఇది లేత సొరకాయ అయితేనే మనకి చాలా బాగుంటుంది. కొద్దిగా గింజలు అనేది ఉంటే మాత్రము తీసి పక్కన పెడేసేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనము చివుకోవాలా. ఈ సొరకాయతోనే మనం వడలు కూడా చేసుకోవచ్చు అనమాట. వడల కన్నా నాకు తెలిసినంత వరకు ఈ పకోడీ అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. త్వరగా పిల్లలకు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. అస్సలు సమ్మర్ సీజన్లో అయితే మనకి చలువ కూడా ఒళ్ళు చాలా బాగుంటుంది అనమాట. టేస్టీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఐటమ్స్ కూడా ఎక్కువ కూడా అవసరం లేదు. తర్వాత నేను ఈ విధంగా చేసుకున్నాను కదా, ఒక బౌల్ ఒకటి తీసుకునేసాను. బౌల్ తీసుకునేసి ఈ సొరకాయను తురివినాను కదా, తురివిందంతా మొత్తము ఈ బౌల్లో అయితే వేసుకునేసి కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకునేసి తరువాత నేను ఆనియన్స్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేసాను. అన్నీ యాడ్ చేసుకునేస్తున్నాను. నేనైతే రేషన్ బియ్యం ముందుగానే నేను కొద్దిగా నానబెట్టేసి, ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే నానబెట్టేసి ఈ విధంగా అయితే నేను వడగిన్నెలో వడగట్టేసిన తర్వాత నేను మిక్సీకి అయితే మెత్తగా పట్టేశాను. మనకి ఈ బియ్యం పిండి అయితేనే బాగుంటుందన్నమాట. కొద్దిగా నేను సాల్ట్ అయితే వేసుకున్నాను, కొద్దిగా మిరప్పొడి అయితే వేసుకున్నాను. కారం ఉంటుంది కదా, కారం అయితే వేసుకున్నాను. జీలకర్ర అనేది కొద్దిగా వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది తినేటప్పుడు మనకి. నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే సొరకాయ మనము తురుముకున్నాం కదా, ఆ తురుముకుంటే దాంట్లోనే తేమ అనేది ఉంటుందన్నమాట. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాసు రేషన్ బియ్యానికి ఈ ఈ సొరకాయ అనేది నేను సగం దబ్బ అయితే తీసుకునేసాను అనమాట. ఈ విధంగా నేను బాగా మిక్సీ పట్టేశాను. తర్వాత నేను ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకునేసి పకోడీ అనేది ఈ విధంగా చిన్నగా వేసుకునేస్తున్నాను. చాలాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేని ఎంత బాగుంటుందో ఈ సొరకాయ పకోడీ అనేది. గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనము ఈ విధంగా ఏగనివ్వాలి, లేకపోతే లోపల పచ్చిదిగానే ఉంటుందన్నమాట. మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఫ్రెండ్స్. మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంగానే పెట్టుకుందాము. మీడియంగా పెట్టుకోవడం వల్ల అనేది అడుగు అనేది మనకి మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే నేను వేసుకునేసాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి త్వరగా అయిపోవాలనేసి అంటే ఈ సొరకాయతో ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఫ్రై అయిపోయాయో, గోల్డెన్ కలర్కి వచ్చేసాయి కదా. తర్వాత నేను వేరే బౌల్లోకి అయితే తనీగా తీసుకునేస్తున్నాను. మిగిలిన పిండి ఉంది కదా, మనము వడ కూడా తట్టి వేసుకోవచ్చు. నేనైతే పకోడీ అయితే చేస్తున్నాను. పకోడీ అయితే మా ఇంట్లో చాలా బాగా తింటారనమాట, చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యము, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం మామూలు పకోడీ చేస్తాం కదా, దానికన్నా ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఆలస్యం దేనికి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మనకైతే సమ్మర్ సీజన్లో అయితే ఈ సొరకాయ అనేది మనకి ఒంటికి కూడా చాలా చలువ చేస్తుంది అనమాట. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది. లాస్ట్ అయితే నేనేమంటే
ఈ కరివేపాకు ఉంది కదా, కరివేపాకు నేను ఆయిల్ అయితే కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకునేసాను అనమాట. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, సూపర్గా ఉంది కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.